వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని కల్లాల వద్దకు వెళ్లిన రైతులపై పాలకుల నిర్లక్ష్యం రూపంలో మృత్యువు విరుచుకుపడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కారు కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. అకాల వర్షం నిలువునా మింగేస్తోంది. మంచిర్యాల జిల్లాలో 4 రైతులు దుర్మరణం పాలవడం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పాలకుల నిర్లక్ష్యపు వైఖరిని వేలెత్తి చూపిస్తోంది. జరిగిన దారుణ ఘటనను తలుచుకుని రైతాంగం కన్నీరు మున్నీరవుతోంది. ఇది మాటల కందని మహా విషాదం. పంటలను కాపాడుకునే ఆరాటంలో ప్రాణత్యాగం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రాణాలర్పించిన దారుణం, పాలకుల పనికి మాలిన విధానాలకు తోడు ప్రకృతి ప్రకోపాలు. మంచిర్యాల జిల్లాలో 4 రైతుల దుర్మరణానికి కారకులెవరు? రైతు కుటుంబాలను విషాదంలోకి నెట్టిన ఆ పాపం ఎవరిది? పాలకులదని తిట్టిపోయాలా? ప్రకృతిదేనని సరిపెట్టుకోవాలా? తెలంగాణ రైతాంగానికి ఇంతటి దురవస్థకు కారణాలేంటి? కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక ఇబ్బందులు పడుతుంటే సహకరించని ప్రకృతి వికృత నాట్యానికి రైతన్నలు నానా పాటలు పడుతున్నారు. ఒకవైపు బస్తాలు లేక, మరోవైపు లారీలు రాక, ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు, వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటి మీద కొనుకు లేకుండా కాలం గడుపుతున్నారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగింది అదే. లక్సెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో కురిసిన అకాల భారీ వర్షం, ఈదురుగాలులు 4 రైతుల ప్రాణాలను తోడేశాయి. రైతు కుటుంబాల్లో తీరని తీవ్ర విషాదాన్ని నింపింది. వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని కల్లాల వద్దకు వెళ్లిన రైతులపై మృత్యువు విరుచుకుపడటంతో 4 ప్రాణాలు వదిలారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ ఇద్దరు తండ్రి కొడుకులు. గంపలపల్లిని చుట్టుముట్టిన మేఘాలు అకాల వర్షం రూపంలో విరుచుకుపడ్డాయి. దీంతో కంగారు పడ్డ తండ్రి కొడుకులు ధాన్యంపై పరదాలు కప్పేందుకు అర్ధరాత్రి బయలుదేరారు. అంతలోనే వర్షం ఎక్కువ కావడంతో తలదాచుకునేందుకు పక్కన షెడ్లోకి వెళ్లారు. అంతే, విధి వారిని దారుణంగా వంచింది. తండ్రి కొడుకులపై గోడ కూలడంతో నాగరాజు, అభిరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పరదాలు కప్పేందుకు వెళ్లిన రైతులు 6 మీద గోడ కూలిపడింది. ఈ ఘటనలో కొత్తూరుకు చెందిన గుండారపు వెంకటేష్ అనే రైతు కన్నుమూశాడు. ఇక ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్క లచ్చన్న అనే వ్యక్తి లక్సెట్టిపేటలో తన కొడుకును బస్సెక్కించి తిరిగి ఇంటికి వెళ్తూ వర్షం పడుతుందని కొత్తూరులో రైతులు ఆగిన దగ్గర ఆగారు. ఈ క్రమంలో గోడ కూలడంతో ఆయన సైతం మృతి చెందారు. ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో రైతు కూడా బలయ్యాడు. కరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రైతు ఐలయ్య వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కానీ ప్రభుత్వం పంట కొనుగోలులో జాప్యం చేస్తుండటంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే వర్షం పడేలా ఉందని ఎండబోసిన వడ్లను వెంటనే కుప్పపోశాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలాడు. మరి ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ పాపం ఈ పాలకులదే కాదా? అకాల వర్షాలు, ఈదురుగాలులు ఇవన్నీ ప్రకృతి విధ్వంసాలు. వాటి నుంచి అన్నదాతలను, పంటలను కాపాడుకోవాలన్న సోయి ఉండాల్సింది ఈ పాలకులకు కాదా? అట్లాంటప్పుడు పాలించే సీట్లో ఎందుకు ఉన్నట్టు? ఎందుకు కూర్చొని నీతులు చెబుతున్నట్టు? ఈ ప్రశ్నలనే సంధిస్తోంది గులాబీ దళం. మంచిర్యాల జిల్లాలో 4 రైతులవి ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెబుతోంది.
వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. 2 వేర్వేరు సంఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం, ఈదురుగాలుల దాటికి 4 రైతులు దుర్మరణం చెందడం నిజంగా బాధాకరం. రోజులు తరబడి వేచి చూస్తున్నప్పటికీ రైతులు పండించిన పంట కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం వల్లే 4 నిండు ప్రాణాలు పోయింది అన్నది 100% నిజం. 3 రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద 7 మంది రైతులు మరణించడం ఎంత దుర్మార్గమో పాలకులు ఇప్పటికైనా కన్ను తెరవాలి, మొద్దు నిద్ర వీడాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్యలే అంటే ఆ పార్టీ నేతలకు ఎందుకంత కోపం? అంత పౌరుషమే ఉంటే, అంత రోషపు పుట్టుకే అయితే కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని పంటల్ని కొనండి. అన్నదాతలకు అండగా నిలిచి మేమున్నామన్న భరోసా ఇవ్వండి. ఆ మాట చెప్పలేరు, సహాయం చెయ్యలేరు. అందుకే చేతగాని అసమర్థ ప్రభుత్వం అంటే తప్పేముందని రైతాంగం నిగ్గదీసి అడుగుతోంది.